ఈరోజు రాష్ట్రమంతా అవ్వాతాతల పింఛన్ల పండగ. తిరుపతి జిల్లాలో మాత్రం మాకు రెండు పండగలు. ఒకటి అవ్వాతాతల పింఛన్ల పండగ అయితే మాకు తిరుపతి జిల్లా పెద్దలు, జిల్లా అధ్యక్షులు, మా రాజకీయ గురువు నరసింహ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సన్నివేశాలు మీరు చూడొచ్చు. అలాగే మా గురువు గారికి మరింత ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా వినాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు. రెడ్డి గారు ఓకే. తెలుగుదేశం అధ్యక్షుడు సోదరులు నరసింహ యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు
వారి స్నేహితులకు అందరికీ కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి పుట్టినరోజు బర్త్డే సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలు ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇంకా కొనసాగించాలి, ఇంకా సేవలు చేయాలి. ఆయన రాబోయే రోజుల్లో అత్యున్నత పదవులు కూడా, ఆయన చేసిన సేవలకు అత్యున్నత పదవులు కూడా రావాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా వినతులు తెలియజేసుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరొక్కసారి నరసింహ యాదవ్ గారి కుటుంబ సభ్యులు, నరసింహ యాదవ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా అవ్వాతాతల పింఛన్ల పండగ. తిరుపతి జిల్లాలో మాత్రం మాకు 2 పండగలు. ఒకటి అవ్వాతాతల పింఛన్ల పండగ అయితే మాకు తిరుపతి జిల్లా పెద్దలు, జిల్లా అధ్యక్షులు, మా రాజకీయ గురువు నరసింహ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మా పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ పరిధిలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సన్నివేశాలు మీరు చూడొచ్చు. అలాగే మా గురువు గారికి మరింత ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ, మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా వినాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ పార్లమెంట్ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి జిల్లాలో బీసీ అనే నాయకత్వం వహించిన అతను బీసీ కాకుండా పార్టీలో ఎనలేవు సేవ చేశాడంటే, తిరుపతిలో ఉన్నటువంటి ఎల్కేజీ చదివే విద్యార్థి ఎలా యూనిఫామ్ వేసుకుంటారో, పార్టీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు పసుపు చొక్కాయి వదలకుండా పార్టీకి కష్టపడినాడంటే నిదర్శనం. ఈరోజు తిరుపతిలో ఇంత మెజారిటీ రావడానికి కారణం అంటే, బీసీలందరినీ నిద్రలేపి, బీసీలందరినీ ఒక పర్సనల్గా కమిటీగా మీటింగ్ వేసి అందరినీ బీసీలని ఉత్తేజపరిచి, బీసీలు అందరికీ కూడా ప్రతిరోజు గైడెన్స్ ఇస్తే ఈరోజు అంత మెజారిటీ రావడం కారణమైంది. అందుకోసం అతనికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం వల్ల మేము బీసీ కులాలందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరోగ్య ఐశ్వర్య భోగ్య భాగ్యాలు అతనికి ఉండాలని, మా కులాల వారిగా అందరూ కూడా అతనికి ఉన్నతమైన పదవి రావాలని, మాతో ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకొని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం.